పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. ఆంధ్రప్రదేశ్ పునర్నిర్మాణమే లక్ష్యంగా ఒకవైపు కూటమి ప్రభుత్వం రాష్ట్రాన్ని ప్రగతి పథంలో నడిపించేందుకు అహర్నిశలు శ్రమిస్తోంది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, పరిశ్రమల మంత్రి నారా లోకేష్ రోజుకు 18 గంటలు కష్టపడుతూ ఏపీకి పెట్టుబడులు, అభివృద్ధి తీసుకురావడానికి కృషి చేస్తున్నారు. అయితే ఇలాంటి కీలక సమయంలో ఒక ఎన్ఆర్ఐ మహిళా సోషల్ మీడియా వేదికగా చేసిన ఆరోపణలు ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. ఓ విదేశీ పర్యటనలో ఒక మంత్రి తన పట్ల అనుచితంగా ప్రవర్తించారంటూ ఆమె పెట్టిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అసలు ఆ ఆరోపణల వెనుక నిజం ఉందా, లేక కావాలనే అసత్య ప్రచారం చేస్తున్నారా? ఎన్ఆర్ఐ మహిళ మాటల్లో నిజమెంత? రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి పాలనలో వేగం పెరిగింది. ముఖ్యమంత్రి చంద్రబాబు అమరావతి నిర్మాణం, పోలవరం ప్రాజెక్టు వేగవంతం చేయడం, యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడంపై దృష్టి పెట్టారు. ఇక డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్ వ్యవస్థలకు కొత్త ఊపిరి పోస్తూ క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్నారు. మరోవైపు ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి నారా లోకేష్ రాష్ట్రానికి భారీగా పెట్టుబడులను ఆకర్షించేందుకు స్వదేశంలోనూ విదేశాల్లోనూ విస్తృతంగా పర్యటిస్తున్నారు. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ నినాదంతో యువతకు ఉద్యోగాలు తేవడమే ధ్యేయంగా అడుగులు వేస్తున్నారు. ప్రభుత్వం ఈ స్థాయిలో రాష్ట్రాన్ని ముందుకు నడిపిస్తున్న తరుణంలో ఓ మంత్రిపై ఎన్ఆర్ఐ మహిళ ఇలాంటి ఆరోపణలు చేయడం కీలకంగా మారాయి. ఇటీవల అమెరికాలో జరిగిన నాటా సమావేశాల సందర్భంగా ఈ సంఘటన జరిగినట్లు సదరు బాధిత మహిళ ఆరోపిస్తున్నారు. అమెరికాలో విద్యార్థుల సంక్షేమం మరియు విద్యా సంబంధిత సేవల కోసం ఒక స్వచ్ఛంద సంస్థను నిర్వహిస్తున్న ఒక ఎన్ఆర్ఐ మహిళ సోషల్ మీడియా వేదికగా తన ఆవేదనను వ్యక్తం చేశారు. ఒక స్నేహితుడి ద్వారా పరిచయమైన ఏపీకి చెందిన ఓ మంత్రి నాటా సదస్సు సమయంలో తన పట్ల అసభ్యంగా ప్రవర్తించారని ఆమె తన పోస్టులో పేర్కొన్నారు. ఈ విషయాన్ని నేరుగా మంత్రి నారా లోకేష్ గారికి ట్యాగ్ చేస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది ఒక్కసారిగా రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. ఆ పోస్ట్ ఆధారంగా ఇప్పుడు రాజకీయ వర్గాల్లోనూ, సాధారణ ప్రజల్లోనూ పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. అసలు ఆ పోస్ట్ చేసిన మహిళ ఎవరు? ఆమె పేర్కొన్న సదరు మంత్రి ఎవరు అన్న అంశంపై నెటిజన్లు ఆరా తీస్తున్నారు. అయితే సదరు ఎన్ఆర్ఐ మహిళ తన పోస్టులో ఏ ఒక్కరి పేరును నేరుగా ప్రస్తావించకపోవడంతో రకరకాల ప్రచారాలు మొదలయ్యాయి. నాటా సమావేశాలకు ఏపీ నుంచి హాజరైన ప్రతినిధులు ఎవరు అనే దానిపై సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. సదరు మహిళా స్వచ్ఛంద సంస్థ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నారని, ఆమె వ్యాఖ్యల్లోని తీవ్రతను బట్టి లోతైన విచారణ జరగాలని కొందరు కోరుతున్నారు. అయితే ఇది కేవలం ఆరోపణల స్థాయిలోనే ఉందా, లేదా దీని వెనుక పూర్తి ఆధారాలు ఉన్నాయనేది అధికారికంగా స్పష్టత రావాల్సి ఉంది. ఇక ఇదిలా ఉంటే సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్న ప్రచారంపై ఆరోపణలు ఎదుర్కొంటున్న మంత్రి సన్నిహిత వర్గాలు స్పందించారు. ఇది పూర్తిగా అవాస్తవం అంటూ కొట్టిపారేశారు. 9 నెలల కిందట గుంటూరు జిల్లాలో ఒక అధికారిక కార్యక్రమంలో మాత్రమే కలిశారని, ఆ సమయంలో తనే పరిచయం చేసుకుని ఫోటో తీసుకుని అనంతరం ఎలాంటి వ్యక్తిగత సంబంధం లేదా సమావేశాలు జరగలేదని చెప్పుకొచ్చారు. ఇక సామాజిక మాధ్యమాల్లో తప్పుడు ప్రచారాలు చేస్తే చట్టపరమైన చర్యలుంటాయని హెచ్చరించారు. ఒక పక్క రాష్ట్ర ప్రజలు పెద్ద ఎత్తున విశ్వాసంతో ఎన్నుకున్న కూటమి ప్రభుత్వం ఏపీని అన్ని రంగాల్లో అగ్రగామిగా నిలిపేందుకు రాత్రింబవళ్లు కృషి చేస్తున్న వేళ కొందరు ప్రజాప్రతినిధులపై ఇలాంటి వ్యక్తిగత ఆరోపణలు రావడం అత్యంత దురదృష్టకరం. ప్రభుత్వం పారదర్శకతకు, మహిళల భద్రతకు పెద్దపీట వేస్తున్న నేపథ్యంలో ఈ వ్యవహారంపై నిజానిజాలు బయటకు రావాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ ఫలాలకు ఎలాంటి విఘాతం కలగకుండా బాధ్యులెవరైనా చట్టం ముందు సమానులే అనే దిశగా స్పష్టత వస్తుందని ఆశిద్దాం.